శత్రువు కొట్టిన దెబ్బనైనా సహించచ్చు గాని హఠాత్తుగా వచ్చి పడిన శోకం ఎంత చిన్నదైనా మనకు బాధిస్తుందని పెద్దలండ. ధర్మజ్ఞా శృతిమంతోపి జన్న ధర్మార్థ సంశయ యతయో వీరమహ్యన్ ముహ్యంది శోక సమ్మూఢచేత సహా. వీరుడా, ధర్మవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మాల విషయంలో సంశయాలన్నీ తొలగిన వాళ్ళైన సన్యాసులు కూడా శోకం అంటే ఏమిటో వాళ్ళకి కూడా నచ్చ చెప్పడానికి ఇలా తెలియజేయటానికి వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. వనవాసాయ రామస్య పంచరాత్రోజ్జగణ్యది యశోకహతమాహర్షాయ పంచవర్షోపమో మమ. రాముడు అప్పుడే అరణ్యానికి వెళ్ళి 5వ రోజు అవుతోంది. తర్వాత ఈ శోకం సంతోషాన్ని కలిగించేది నాకు ఎందుకు చేత మనస్సంతా కూడా బండబారిపోయింది. తం హి చింతయామానాయ మానాయాహ శోకోయం హృది వర్ధతే నదీనామపి క్రీకీతేన వేగేన సముద్ర సలిలం మహత్. నదీ వేగం కంటే సముద్ర జలం అధికంగా వృద్ధి పొందినట్లు చేత యన్మంత్రాలతో కూడా సముద్రాలను బాగా అల్లకల్లోలం చేస్తాయి. మిగతావి రేపు.